అతని హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు. అతని హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. అతని యొక్క హృదయంలో దేవుని కొరకైన ఆ యొక్క ప్రేమ, దేవుని కొరకైన ఆశ అతని హృదయంలో ఉన్నది కనుక అతని యొక్క జీవితం ప్రతి విధమైన అపవిత్ర ఆత్మకు దూరంగా ఉంటుంది. ప్రతి విధమైన అపవిత్ర ఆత్మ, చెడ్డదైన ఆ దురాత్మలకు దూరంగా ఉండి తన జీవితం యోగ్యపరచబడుతుంది. తన యొక్క జీవితము మనుషుల ఎదుట సమాధానకరమైన స్థితిగతిగా అతని యొక్క జీవితాన్ని సాక్ష్యంగా మార్చగలదు, సాక్ష్యంగా జీవింప చేయగలదు, సాక్షిగా అనేకుల ఎదుట నిలబెట్టగలదు. యేసుక్రీస్తు వారి కాలంలో పరిచయులు ఉన్నారు. పరిచయుల యొక్క స్థితిగతి, పరిచయుల యొక్క స్థానం, ఆయన ఏ మార్గాన్ని అయితే బోధిస్తున్నాడో బోధిస్తున్న మార్గం విషయం అనేక సందర్భాలు హెచ్చరించాడు. హెచ్చరించినను గ్రహించలా, హెచ్చరించినను మాట వినలా, హెచ్చరించినను వ్యతిరేకమైన స్థితిలో నిలబడ్డారు. ఆ స్థితి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేంత వరకు తీసుకువెళ్ళింది. యేసుక్రీస్తు వారి సిలువ వేసేంత వరకు తీసుకువెళ్ళింది. కానీ వారి యొక్క జీవితంలో వారు అంగీకరించవలసిన ఆ క్రీస్తును అంగీకరించలేకపోయారు. ఆ జీవితంలో హృదయంలో భద్రపరచుకోవలసిన క్రీస్తునందు నమ్మకం ఉంచలేకపోయారు. ఈయనే మెస్సయ్య అని గ్రహించలేకపోయారు. కానీ ఆ జీవితాన్ని మనకు ఉండకూడదని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రాజున్నాడు, ఆ రాజు